ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతా మమ గురు యోగానంద భారతి వందే గురు పరం పరం. కుండలిని మహావిద్య యోగ సాధన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ప్రయాణించాలి అనే దాని గురించి కొంత వివరించుకుందాం. ఆధ్యాత్మిక మార్గం అంటేనే ముళ్ళబాటలో ప్రయాణం లాంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి చెడుదారిలో ఉన్నప్పుడు ఎవరు కూడా అతన్ని బాగుపరిచి మంచి దారిలో నడిపించాలని ఎవరు ప్రయత్నించరు. అదే అలాంటి చెడుగా ఉన్నటువంటి వ్యక్తి మంచి మార్గంలో వెళుతున్నప్పుడు అతన్ని మళ్ళీ ఎలాగైనా ఆ కిందికే చెడు మార్గంలోకి తీసుకురావాలని చాలామంది భావనలో ఉంటారన్నమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళు చుట్టూ కన్నులు పెట్టుకొని ఉండాలి. వేసే ప్రతి ఒక్క అడుగు తప్పడడుగు లేకుండా బలమైన అడుగు వేస్తూ ముందుకెళ్ళాలి. లేదంటే ఈ మార్గంలో అంత ఈజీగా వెళ్ళలేమన్నమాట. అందుకు సరైన గురు బోధన ఉండాలి, సరైన గురువు మార్గదర్శనంలో ఉండాలి. నిత్యము జాగ్రత్తతో, ఎరుకతో, మన మీద మనకు నమ్మకంతో మనము ఈ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. మెయిన్ ఆహార నియమాలు పాటిస్తూ గురువుగారు ఏదైతే చెప్పింటారో దాన్ని సాధన చేసుకుంటూ మనము వెళితే మన మార్గం సులభంగా ఉంటుంది. ముళ్ళబాటను పూలబాటగా మనమే మలుసుకొని మనమే నడవాలి. ఇక భగవంతుడు అని ఇప్పుడు చాలామంది ఆ తత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్కువగా బాహ్యంలోనే, సాకారంలోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో ప్రతి ఒక్కరు కూడా గుళ్ళు, గోపురాలు, ఫోటోలు, పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అది తప్పు కాదు. ఎందుకంటే మన ధర్మంలో, సనాతన ధర్మంలో చిన్నప్పటి నుంచి మన పెద్దల నుంచి అలాగే మనం నేర్చుకున్నాము, అలాగే చేస్తున్నాం. అది తొలిమెట్టు. ఇప్పుడు డిగ్రీ వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆళ్ళు నేర్చుకోవాలి కదా. అలాగా ఆళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గరే ఆగిపోకూడదు. ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ గమ్యాన్ని చేరుకోవాలి. అలాగే మనం కూడా ఇక్కడే సాకారంలోనే ఆగిపోకుండా ఆలోచించాలి. దీనికంటే ఇంకా ఉన్నతమైంది ఎక్కడుంది అని ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు సాకారం నుండి నిరాకారానికి మనము వస్తాం. అంటే మన లోపల మనం ప్రయాణించాలి. అదే ఆధ్యాత్మిక ప్రయాణము. ఈ లోపల ప్రయాణించాలంటే అంత సులభం కాదు. బయట మనుషులు ఎలా వెనక్కి లాగడానికి ఉంటారో మనలో కూడా అలాగే ఇంద్రియాలు ఉన్నాయి. శత్రువులు ఉన్నారు. 6 మంది బలమైన శత్రువులు. అర్షడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అని 6 బలమైన శత్రువులు. మళ్ళీ ఇంకా 3 శత్రువులు కూడా ఉన్నారు, పెద్ద పులులు లాంటి వాళ్ళు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఇలాంటివన్నిటినీ కూడా జయించాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక మార్గంలో మనము హాయిగా ముందుకెళ్ళచ్చు. సద్గ్రంథ పఠనము, సత్సంగత్యము, ప్రవచనాలు, పెద్దలు చెప్పే మంచి ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటివన్నీ మనము అందులో పాల్గొంటూ చెప్పినవి వింటూ మనం పాటిస్తూ ఉంటే హాయిగా మన గమ్యాన్ని మనము చేరుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అనే 5 అక్షరాలకు అర్థం తెలుసుకుందాం.
బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే త్యాగం. ఈ 4 ఎవరికైతే ఉంటాయో వాళ్ళే భగవంతుడు. ఇంక వేరే భగవంతుడు అంటే ఎక్కడో లేడు. మనమే ఆ గుణాలు మనలో ఎప్పుడైతే మనం వస్తాయో అప్పుడు మనం భగవంతునిలాగా మారతామన్నమాట. కాబట్టి దేహమే దేవాలయం, జీవో సనాతన. అందుకే ఈ దేహం లోపలే దేవుణ్ణి వెతకాలి. బయట వెతికితే ఎక్కడా కనపడడు. కనపడేవాడు దేవుడు కాదు, ఆకారం లేనటువంటి వాడే భగవంతుడు. నీలో నువ్వు ఆ జ్ఞాన జ్యోతిని దర్శించుకోవడమే భగవంతుని తత్వము. కాబట్టి ఇక దేవుడు అని 3 అక్షరాల అర్థం తెలుసుకుందాం. దే అంటే దేహము, ఊ అంటే ఉండేవాడు, దేహములో ఉన్నటువంటి వాడు దేవుడు. మరి ఏం చెప్పారు? అన్నిటికీ మన శరీరం లోపలే, ఈ దేహంలోనే ఆత్మ పరమాత్మ అన్నారు. కానీ బయట ఎవరు చెప్పలేదు, బయట వెతకమని లేదు. అందరూ కూడా లోపలే వెతకమన్నారు. నీ లోపలే నువ్వు వెతుకు, అక్కడే భగవంతుని తత్వం తెలుస్తుంది అని చాలామంది పెద్దలు అలాగే చేశారు. వాళ్ళు తెలుసుకున్నారు, మనకు చెప్పారు. మనం కూడా అలా చేసినట్లయితే మనమే దేవుళ్ళుగా మారవచ్చు. కాబట్టి అందరూ కూడా భగవంతుని గురించి తప్పిస్తూ ఆ మార్గంలో వెళ్ళేక అందరూ ప్రయత్నించండి. ఏది శాశ్వతం కాదు, ఏది ఇక్కడ నిజము కాదు. జగత్ అంటే అర్థమేమి? జగత్ అంటే జన్మించి గతించేది. జగత్, గత్ అంటే గతించడం, జ అంటే జన్మించడం. జన్మించి గతించేదే జగత్. మరి ఇంకా శాశ్వతం ఎక్కడుంది? ఒక్కటే శాశ్వతం, అదే శుద్ధ చైతన్యం, ప్రకాశవంతమైనది, ఆత్మస్వరూపం. దానికి మించింది ఏది కూడా భూమండలంలో లేదు. అదే అదే నిత్యం, అదే నిఖిలం, అదే శాశ్వతం. దాన్ని మనము పొందుకోవడమే ఈ మానవ జన్మ యొక్క పరమార్థం. దీన్నే మహనీయులు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దాన్ని పొందడానికే అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ప్రయత్నించి సక్సెస్ పొందారు, కొంతమంది విఫలమయ్యారు. అయినా పర్వాలేదు, అలాంటి వాళ్లకు మళ్ళీ మానవ జన్మే వస్తుంది, అందరికీ రాదు. దీనికి ఒక మహనీయుడు చెప్తాడు, జనన మరణములెన్నో జాతులెన్నాయనో, సతిసుతులు ఎందరో మితము లేదు, తప్పించుకోవలే ఈ తంట తగదయా, నాద బ్రహ్మానంద నారేయన కవి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. జనన మరణములెన్నో జాతులెన్నాయను. ఇప్పుడు మనం ఉన్నాం, ఇదే శాశ్వతము, ఇప్పుడే మనం వచ్చాం కాదు. కోటాను కోట్ల జన్మల నుంచి ఎన్నో జన్మలు ఎత్తాము, ఎన్నో మరణాలు అనుభవించాము, ఎన్నో జాతుల్లో మనము వచ్చాము, మళ్ళీ గతించాము. సతిసుతులు ఎందరో మితము లేదు, భార్యా బిడ్డలు ఎంతోమందో తెలియదు. మితము లేదంటే ఇంకా అది కోటాను కోట్లు తెలియవు. తప్పించుకోవలే ఈతంట తగదయ్యా, ఈ కన్నా ఈ వీటి నుండి తప్పించుకొని నువ్వెవరో తెలుసుకొని అందులో ఏకాంతంగా ఆనందంగా పరమానందాన్ని పొందు. ఎంత చక్కగా ఈ శ్లోకంలో వాళ్ళ అర్థాన్ని పెట్టారు. చాలామంది అనుకుంటారు ఇదే జన్మ, నేను ఇప్పుడే పుట్టాను అని. కాదు, సృష్టికి పూర్వము ఉన్నాము, సృష్టిలో ఉంటాము, సృష్టి తర్వాత కూడా ఉంటాం. ఆత్మ శాశ్వతమైంది, ఆత్మకు సావు లేదు. కాబట్టి అందరూ కూడా లోపల ప్రయత్నించండి, లోపల వెతకండి. మీ మార్గంలో మీరు సులువుగా మీరు అనుకున్నది మీరు పొందగలుగుతారు.
హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. వచ్చే వీడియోలో ఇంకా కొంత తెలుసుకుందాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంటును పెట్టండి, మన ఛానల్ను ప్రోత్సహించండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మీరిచ్చే ఆ ఒక్క కామెంటు ఎంతో నన్ను ప్రోత్సహిస్తుంది. హరి ఓం.